అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం బెలగాం భీమేశ్వరరావు గారు రచించిన తాయెత్తు అనే కథను విందాం. ఈ కథ ఏప్రిల్ 2011 చందమామలో ప్రచురింపబడింది. శివయ్యకు దేశ సంచారం అంటే భలే సరదా. అప్పులు చేసి దేశంలోని పుణ్యతీర్థాలు పుణ్యక్షేత్రాలు సందర్శించాడు. అప్పులు తీర్చకుండా దాటవేస్తే వడ్డీలు పెరిగి ప్రాణాలకే ముప్పు తెస్తాయని భయపడ్డాడు. దేశ సంచారం వల్ల లౌకికం బాగానే అబ్బడంతో కొత్త అప్పులు చేసి డాబుసరిగా కుటుంబాన్ని నడపసాగాడు. ప్రజల్లో వింధ్యపర్వత ప్రాంతంలోని ఒక యోగి కొన్ని తాయెత్తులు ప్రసాదించాడు. ఒక తాయెత్తుకు పూజ చేసి ధరించాను. ఫలితంగా నా అప్పులన్నీ పటాపంచలయ్యాయి అని అతడు వ్యాప్తి చేశాడు. శివయ్య మాటలు అప్పుల్లో మునిగి ఉన్న వాళ్లను భ్రమలో ముంచాయి. రుణబాధితులు శివయ్యను కలిసి తాయెత్తుల కోసం ఎగబడ్డారు. శివయ్య వాళ్ళ చేత పూజలు చేయించి దండిగా డబ్బులు దండుకోసాగాడు. దీంతో చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా జనం వచ్చి శివయ్య కాళ్ళ మీద పడ్డారు. ఒకరోజు చిన్ననాటి మిత్రుడు శివయ్య వద్దకు వచ్చి, నీ గురించి విన్నాను. ప్రస్తుతం పీకల్లోతో అప్పుల్లో మునిగున్నాను. నాకు తాయెత్తిచ్చి పుణ్యం కట్టుకో అని శివయ్య 2 చేతులు పట్టుకుని ప్రాధేయపడ్డాడు. మిత్రుడికి ఏం చెప్పాలో అర్థం కాని శివయ్య కాసేపటికి తేరుకొని ఒక తాయెత్తు తీసి ఉచితంగా తీసుకోమన్నాడు. కానీ మిత్రుడు అంగీకరించక డబ్బిచ్చి వెళ్ళాడు. ఆ డబ్బు ఖర్చు పెట్టకుండా శివయ్య భద్రంగా ఉంచాడు. కొన్నాళ్ల తర్వాత ఆ మిత్రుడు శివయ్య వద్దకు వచ్చి, అప్పులు తీరలేదు, ఎంత డబ్బైనా పర్వాలేదు, మంచి తాయెత్తి అని అడిగాడు. అప్పుడు శివయ్య భద్రంగా దాచిన డబ్బు తెచ్చి మిత్రునికి ఇస్తూ, తాయెత్తులకు అప్పులు తీరుతున్నాయో లేదో కానీ నా అప్పులు మాత్రం తీరిపోతున్నాయి. నా సంపాదన మార్గం ఇది. నువ్వెలా గ్రహించే అలా గ్రహించు. నీ డబ్బు తిరిగి తీసుకో అన్నాడు. నిర్ఘాంతపోయిన మిత్రుడు మారు మాట్లాడక ఇంటికి తిరుగుముఖం పట్టాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.